హాయ్ గైస్, నిన్నైతే మనం మళ్ళీ షెడ్యూల్లో మళ్ళీ అయితే కోళ్ళు తెచ్చిన కొత్తవి. ఒకటి పుంజు, మళ్ళీ ఒక 2 పెట్టెలు, ఒకటి మళ్ళీ పుంజు. అవి ఏంటో మీకు చూపిస్తే ఇప్పుడు చూడుర్రి వీడియో. బాగా లెంత్ ఏమి ఉండదు, కొద్దిగా సింపుల్గా తొందరనే ఓడగొడతా చూడుర్రి. చూడండి, నేనైతే పొద్దున ఇక కొద్దిగా ఎండకు కూడా వీటికి హెల్త్ మంచిది కదా. మొత్తం ఎప్పుడు చీకటి గదిలో ఉంటే మంచిగా ఉండదు. అందుకని పొద్దున లేచి కోళ్ళు అయితే మొత్తం ఇడ్చబెట్టినా. చూడుర్రి, మొత్తం అయితే కొద్దిగా ఫ్రీగా తిరుగుతాయి. కొద్దిగా దానా కూడా ఉన్నది బయట, అవి కూడా కొద్దిగా వేరే వెతుక్కుంటాయి. నేను మొన్న తెచ్చిన కోళ్ళు, ఆ కోళ్ళు కూడా చూపిస్తా చూడుర్రి. ఈడ గూడ మీద ఉన్నాయి టర్కీ కోళ్ళు. ఇవి మొన్న కరీంనగర్ నుంచి అయితే ఈ కోళ్ళు పట్టుకొని వచ్చిన. మళ్ళా నిన్న అటు వెమ్లవాడ కొండగట్టు పోయినామైతే అక్కడ నుంచి కోళ్ళు పట్టుకొని వచ్చిన. మళ్ళీ జగిత్యాలకి మా ఊరికి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. ఇగో చూడండి, ఇగో కనబడుతున్నా పుంజు. ఈ పుంజు తెచ్చిన. ఈ పుంజు ఏంటంటే ఫస్ట్ 1500 ఏమో చెప్పింది జత పుంజు పెట్టకు. ఆల్రెడీ నా దగ్గర పెట్టెలు ఉన్నాయి, ఇది పెద్ద జాతి. ఇది కూడా పెద్ద జాతి అనుకొని తెచ్చినా, కానీ పెద్ద జాతి కోడి నాకైతే తెలుస్తుంది అట్లా. ఎందుకంటే చూడు కొద్దిగా ఈకలు కూడా సరిగ్గా రాలేదు. ఇంక ఇది తెచ్చినప్పుడు అయితే పొడుచుడు కాదు, ఇంకా మనిషి నన్ను అయితే గుర్రం పొడిచింది. ఇప్పటికి కూడా పడుతుంది, కానీ కొద్దిగా మంచిగా ఉంది. కొద్దిగా వేటకు రెడీ అవుతున్నట్టుంది. ఇంకా చూపిస్తా. ఇక చూడు ఫ్రెండ్స్, కడక్నాథ్ అంటారు కదా, కడక్నాథ్ కోళ్ళు ఇవే. దీంట్లో ఏంటంటే 3 పిల్లలు తెచ్చిన. 3 పిల్లలు అంటే దీంట్లో 2 ఆడి, 1 మగది. చూడు బాబా, ఉత్తప్పుడేమో ఉత్తరం దొరుకుతుంది, ఒక్కోసారి ఏమో సతాయిస్తుంది. కోళ్ళు అంటేనే ఇది. ఈయనమ్మ, అరే చూసారా, ఆ పక్కలకి ఎందుకు ఈ పక్కలకి దొరుకుతుంది. మనకి ఎందుకంటే ఎప్పుడైనా బయట కోళ్ళు తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఒకటి చెప్పే ఏనూరులు ఎట్లా వీడియో చూసిరు కదా, ఆయనతో చూడదు. మనకి ఏంటంటే కోళ్ళు బయట తెచ్చేటప్పుడు ఒకటి ఏంటంటే అవి యాక్టివ్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి కోళ్ళు. ఫస్ట్ వచ్చి మనం వీటిని చూసుకునేది ఏంటంటే ముఖానికి ఏమైనా కురుపులు లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇంకోటి రెక్కల కింద చూసుకోవాలి పుండ్లు విండ్లు ఏమైనా ఉన్నాయా. కొన్ని పొడుచుకొని కాళ్ళు కూడా మొత్తం ఇట్లా పుండ్లక్క అయితే. మొన్న తెచ్చిన టర్కీ కోడి కూడా అట్టే ఉంది. అది కొద్దిగా ఇబ్బంది పడుకుంటూ కుంటుకుంటుండే. అసలు కోళ్ళు అయితే తెచ్చుకోకూడదు మనకి. ఎందుకంటే ఇంకోటి, ఈ కోళ్ళు కొద్దిగా రెక్కలు కిందికి వేసినాయంటే ఆ కోళ్ళు మాత్రం అసలుగా తీసుకోకూడదు. ఇంకోటి, మన కళ్ళు మూసుకుంటూ తెరుచుకుంటుంటాయి. ఆ కోళ్ళు మాత్రం తీసుకోకూడదు కొద్దిగా మనకి. ఎందుకంటే రెక్కలు కాళ్ళు పట్టుకున్నా ఇట్లా కోడి కొట్టుకునేటట్టు రెక్కలు కొట్టేటట్టు, లేకపోతే కాళ్ళు పట్టుకుంటే రెక్కలు పట్టుకుంటే కాళ్ళు కొట్టేటట్టు అట్లుండే పిల్లల్ని తీసుకుంటే కొద్దిగా మనకి. ఎందుకంటే యాక్టివ్గా ఉంటే మనం పెట్టిన పైసలు కూడా కొద్దిగా లాభం ఉంటుంది. లేదు ఏదో ఒకటి ఇచ్చింది కానీ కొద్దిగా 10 రూపాయలకు తక్కువ ఇచ్చింది కానీ ఏదో కోళ్ళు తెచ్చుకుంటే లాభం లేని పని, ఉత్తగా డబ్బులు వేస్ట్ తప్ప ఏం లేదు. చూడు, ఈ పిల్లలైతే చూడు ఎట్లా ఆడుతున్నా. చూడు కడక్నాథ్ కూడుతుంది. ఇది వచ్చేసి పెట్ట, ఇది కనబడుతుంది అనుకుంటే ఇది పెట్ట. 2 పెట్టెలు, 1 పుంజు అయితే పట్టుకొని వచ్చి. ఇక అంతే మన దగ్గర ఉన్న కోళ్ళకు. మన టర్కీ కోళ్ళు 2, ఇవి ఒక 4. ఇక పుంజుతో కలిపి అవి 3 కడక్నాథ్, ఒకటేమో పెద్ద జాతిది. ఇవి తెచ్చిన. ఇంకోటి ఇవి కూడా కొద్దిగా పెద్ద జాతి గుడ్లు పెడుతున్నాయి. పెద్ద జాతి గుడ్లు పెట్టినాయంటే వీటి కూడా పిల్లలు ఇస్తే అయిపోతుంది. షార్ట్ వీడియో చూసినా లేదు. దీంట్లో వచ్చేసి
ఏంటి 20 గుడ్లు పొదిగేసిన. దాంట్లో వచ్చేసి ఇలా వదిలేసినా కానీ కొద్దిగా ఏంటంటే అవి కోడి సరిగ్గా కూర్చుంటలేదు. మళ్ళీ నేను ఇప్పుడు ఈ 2 రోజులు దేవుని దగ్గరికి పోతున్నా ఊరికి. మళ్ళీ ఇప్పుడు 2 రోజులు పోతే ఇప్పుడు 20 గుడ్లు వేసినా కాబట్టి దీన్ని పొద్దున సాయంత్రం తిప్పుకుంటూ ఉండాలి. గుడ్లను తిప్పాలి. తిప్పకపోతే ఒకటి చల్లగా అవుతుంది, ఒకటి వేడిగా ఉంటుంది. అవి కొన్ని పిల్లలు వెళ్తే కొన్ని ఖరాబ్ అవుతాయి. అందుకని చెప్పేసి కదా దీన్ని కోడి ఇది ఎట్లా ఉంచిన ఇవి కోళ్ళు అసలు గుడ్లు పెట్టేది ఏంటంటే ఒకటి దీంట్లో పెడతాయి. దీంట్లో ఏదైనా పాత గుడ్డ అన్నా లేదంటే ఏదైనా ఉల్లిగడ్డ పెట్టినా కానీ కోళ్ళు గుడ్డ అనుకొని పెట్టేస్తాయి. నేనైతే గుడ్లు వలిగిపోతే అదే పని చేస్తాం. చూడండి దీంట్లో ఇప్పుడు 21 గుడ్లు ఉన్నాయి. అంటే ఉనక వల్ల కనబడతలేవు. ఇవి చూడు కనబడుతున్నాయి. ఇలా మొత్తం 21 గుడ్లు ఉన్నాయి బండ. ఎందుకంటే బండ మళ్ళీ ఇప్పుడు 2 రోజులు ఉండాలి కాబట్టి లేపుడు పలగొట్టుడు అవి పొడుస్తున్నాయి గుడ్డ ముందే. ఎందుకంటే ఇంతమందికి గుడ్డు వలిగినాయి మొత్తం పొడుచుకొని పలగొట్టు అంటే ఏమంటారు అవి పలిగిపోయిన గుడ్లు నేనే కోళ్ళకు పెట్టినా. పుంజలకు పెడదాం అనుకుంటే అవి కోళ్ళు అనేది తింటున్నాయి. మీరు మాత్రం అట్లా అలవాటు చేయకూడదు. ఎందుకంటే పెట్టెలు తిన్నాయి అనుకోర్రి ఆ పెట్టిన గుడ్లు అదే వల కొట్టుకొని తింటుంది అట్లా. ఇప్పుడు తెల్ల కోడి పొదిగేసిన దాని మీద మళ్ళీ తీసేసిన ఆ కోడిని చూడుర్రి. ఇగో పొదిగిందా, దీని కింద గుడ్లు ఉన్నాయి అనుకుంటారా? ఉన్నది కానీ ఒక గుడ్డు, ఇక గుడ్డు ఒకటే గుడ్డు. ఇక గుడ్డును గుర్తుపట్టరు. ఎక్కడ ఇస్తారు ముద్ర చూడు. అంగన్వాడి గుడ్డు ఇది. అంగనే వాళ్ళు ఇస్తారు ఆ గుడ్డు ఇది. ఈ గుడ్డు అయితే దీనికి పొదిగేసిన. ఇప్పుడు నాకు ఏంటంటే దీనివల్ల 2 లాభాలు. ఏంటంటే ఇప్పుడు అది పొదుగుతూ ఉన్నది కాబట్టి మళ్ళీ ఇప్పుడు అది పోయి దీంట్లో వన్నది అనుకోరు వేరే కోళ్ళని గుడ్లు పెట్టనిది. ఇప్పుడు వేరే కోళ్ళు ఏంటంటే గుడ్లు పెడితే బయటకు వెళ్తాయి. ఇప్పుడు ఇది దాంట్లో వండుకొని ఉన్నది అనుకో గుడ్లు పెట్టరు. మళ్ళీ బయట ఎక్కడ కింద పెట్టినాయంటే పలుగుతుంది. అట్లా ఇప్పటికీ ఒక 2-3 గుడ్లు పెట్టినా గుడ్లు మొత్తం మలిగిపోయినాయి. అందుకని ఈ కోడితో ఇలా అమ్మిన ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ గుడ్లన్నీ దీనికే ఎత్తా. ఎందుకంటే నేను ఉంటా కాబట్టి రోజు తిప్పుకుంటూ ఉంటా. ఎందుకంటే గుడ్లను తిప్పాలి. పొద్దున సాయంత్రం తిప్పితే కొద్దిగా చల్లగా ఉన్నాయి, వేడిగా అయితే వేడిగా ఉన్నాయి, కొద్దిగా హీట్ తక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి ఆ కోడికి అది మన అంగన్వాడి కోడి గుడ్డు వేసిన. దీంట్లో అయితే ఇప్పుడు గుడ్లు పెడతాయి. 2 రోజులు పోతా కాబట్టి 2 రోజులు గుడ్లు పెడతాయి. అంతే ఫ్రెండ్స్. ఇక నా వీడియోని చూసినందుకు మీకు ఏమన్నా ఛానల్ కొద్దిగా ఇంట్రెస్ట్ అంటే ఈ ఒక్క వీడియోనే కాదు వేరే వీడియోలు చూడుర్రి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కుర్రి. నేను ఏ వీడియో చేసినా కానీ కొద్దిగా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుద్ది. ఆల్రెడీ ఇంకోటి కూడా పెట్టినా. మీరు యూట్యూబ్ ఛానల్ ఒకవేళ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ కూడా దాంట్లో వీడియో పెట్టిన చూడుర్రి. నా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడుర్రి అన్న. ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టినా. స్కిప్ చేయకుండా చూడుర్రి. పెద్ద ఎంత పెట్టినా కానీ ఎంత పెట్టినా కానీ దాని ఇన్ఫర్మేషన్ మాత్రం కరెక్ట్ ఉంటుంది. నేను బయట లాగా లక్షలు సంపాదిస్తాను. ఇప్పుడు ఇంతవరకు అయితే నేను ఒక్క వీడియో కూడా పెట్టాను. లక్షలు 1000 అనుకుంటా. ఎందుకంటే నాకు అంత ఇప్పుడు ఆర్డర్ నేను ఒకళ్ళు ఎవరు వచ్చారంట పుంజులు కావాలని 2-3 పుంజులు కావాలని వచ్చారంట. కానీ నేను పెట్టిందే కొత్తగా ఫామ్. ఇప్పుడు దీనికని పుంజులు అమ్మితే ఇప్పుడు పెట్టాల పరిస్థితి ఏంది. అందుకని పుంజులు అమ్మలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.